కంటిన్యూ ఒక లైట్ని. ఇదే మన లాస్ట్ జంక్షన్ ఏంటి, మన లాస్ట్ అంటే రేపు నుంచి చావులు ఉండవు. అదిగోండి కొండగొర్రె పైన మాట్లాడుతుంది, చూపిస్తుంది చూపిస్తున్నాండి, చూడండి. అది ఎవరో తెలుసా, బ్లెస్సీ. ఏం పర్లేదు. సో గైస్ చూసారు కదా, ఇది చేసే పని చూడండి. సో గైస్ అనేది వచ్చాం కదా, మా బ్లెస్సీ మామూలుగా పైన మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ మనం కొంచెం సైకిల్ పక్కన ఎక్కలేదు, మళ్ళీ బాగా వేస్తాం. మళ్ళీ సైకిల్ తీసి పక్కన ఉంటుంది కాబట్టి మనం తీసుకొచ్చి ఇక్కడ ఆడదాం. సో గైస్ మన సైకిల్ పాటలన్నీ ఊడిపోతున్నాం. ఫస్ట్ ఈ వెనకాల దూడింది, నా దాకా ముందు కూడా ఊడిపోయింది. ఇప్పుడు ఏంటో గైస్ మన సైకిల్ ఎలా అయిపోతుంది. ఫస్ట్ మనం ప్రారంభించి వెళ్దాం. సో గైస్ వచ్చాం. మీరు అక్కడ మ్యాట్ పైన చూసింది కరెక్టే, ఇదిగోండి. ఏంటి నాకు నీ బాధ, వాట్స్ యువర్ ప్రాబ్లం? మళ్ళీ ఓవరాక్షన్ చేస్తుంది. లాస్ట్ చూసారు కదా ఎంత ఓవరాక్షన్ చేస్తుందో. మీకు పని లేదు మా ఆయనగోడితో మాట్లాడడానికి? ఎవరు తెలుసా, లాస్ట్ యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకండి. లాస్ట్ వీడియో అందరు చూస్తారు, చర్చిలో వాళ్ళు అందరూ చూసారు. చూసారా మనం టైం అవునండి. ఎక్కడ టైము ఓలమ్మో ఏంటి ఎంత డార్క్ అయిపోయింది. కబులుగా మంటించుకొని వచ్చాను గేసి నేను కాలుకి, చెప్పులు కబులుగా మంటించుకొని వచ్చాను కాలుకి. ఈ కాలు అదిగోండి సేమ్ పోస్టర్ అదిగోండి. ఇప్పుడు కళాకారుని చూపిస్తాను చూడండి. కళాకారుడు సరే ఎలా చేస్తుందో చూడండి. సరిపోతుంది. ఏబిసిలు రావు చూడండి. మొత్తం చెరిపిస్తుంది. ఇక్కడ ఏదో రాసింది, ఇదిగోండి. చేయికి చూడండి ఎలా కంటించుకుంది. గోడ అంటిపోయింది గాయస్, ఏం చేస్తాం. రేపు వీళ్ళ వాళ్ళు ఈరోజు నేను హాఫ్ డే పెట్టి వచ్చాను కదా స్కూల్కి హాఫ్ డే పెట్టి వచ్చాను ఈరోజు. ఎవరు చెప్పారు? నేను 9 గంటలకు వెళ్ళిపోయి హాఫ్ డే వచ్చాను కదా 12:30కి వీళ్ళ వల్ల. ఇది దూడ, ఇది లేగ దూడ. కిందకి వెళ్తాం. గచ్చికాయ చిన్నం లేదేంటి, చిన్నం పడుకుంది. సో ఏం చేద్దాం. సో గైస్ నిన్న ఒక ఛాలెంజ్ అయితే మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఆ వీడియో మొత్తం ఫెయిల్ అయింది, అని నేను పెట్టను కూడా. ఎందుకంటే అంత దరిద్రం చేసి ఒక్కొక్కరు. మా తమ్ముడు వచ్చేస్తే ఆ ఛాలెంజ్ కోసం స్టార్ట్ చేద్దాం. అప్పటి వరకు మీరు ఏం చేస్తారు తెలుసు. బాయ్. సో గైస్ ఇప్పుడు మీకు ఒక తెలివైన వ్యక్తిని చూపిస్తాను చూడండి. చూసారా, 8th క్లాస్. ఇప్పుడు చూస్తున్న వ్యక్తి 8th క్లాస్. ఇక్కడ ఏంటని చదవండి ఒకసారి. ఇక్కడ కిసాన్ మిక్స్డ్ ఫ్రూట్ జామ్ అని ఉందా, ఆవిడ గారు చదవడం కిసాన్. చూడండి ఇది మొత్తం చదువుతుంది కిసాన్ జామ్ అంట. ఇదంతా జామ్ అంట. ఇవిడు మిక్స్డ్ ఫ్రూట్ జామ్ అంట. చూడండి ఎలా ఇస్తుంది. ఛాలెంజ్ కోసం తెచ్చండి. ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఈ మూడింటితో ఉన్నది, ఈ రెండింటితో ఉన్నది గైస్. ఛాలెంజ్ ఏంటంటే మీకు పాయిజన్ చిప్ తెలుసు కదా, ఇది కూడా అదే కానీ డిఫరెంట్ వేలో. వాళ్ళు కొన్ని వేరే వాడతారు, కానీ మనం జామ్ వాడబోతున్నాం. ఇందులో సాస్ వస్తుంది కప్స్లోని, బట్ మనం సాస్ తీసేసి జామ్ వాడబోతున్నాం. అదే మన మ్యాజిక్. జామ్ వాడితే ఎలా ఉంటుందో తెలుసు కదా, బాగా వామిటింగ్ చేసుకోవాల్సింది. అందుకే ఇది పాయిజన్ చిప్ అవ్వబోతుంది. ఇప్పుడు మన తమ్ముడు వచ్చిన తర్వాత అయితే మన ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. ఇదే మన సిట్టింగ్ ప్లేస్ అనమాట. సిట్టింగ్ ప్లేస్ అంటే అది ఎగిరిపోతున్నాయి చేసి. సో గైస్ తమ్ముడు వచ్చాకైతే కలుద్దాం. బాయ్.
సో గైస్ మనం అయితే వచ్చేసాం గైస్ గేమ్లోకి అయితే మనం అయితే పాస్గా ఇంటి దగ్గర ఉన్నాం. మన ఇంటి దగ్గర చేయడం కావట్లేదు, గాలి ఫుల్గా అయితే వస్తుంది గైస్ అక్కడైతే. అందుకే మనం ఇక్కడికి వచ్చాం, ఈ మేడం అయితే చేస్తున్నాం. బ్లెస్ కింద ఉంది. ఓకే అదే పాయిజన్ పాయిజన్ చెప్పి చేద్దాం. ఇంకా మన పాయిజన్ ఏంటంటే జామ్ గైస్. జామ్ ఇందులో 3 ఇట్లు వేయాలి, ఇందులో 3 ఇట్లు వేయాలి. ఓకేనా, ఎక్కువ వేసికండి, ఎందుకంటే మనకి చాలా ఆటలు కావాలి. ఓడిపోయిన ఇక గెలిచిన వాళ్ళు ఇంకోళ్ళతో ఆడాలి, మళ్ళీ గెలిచిన వాళ్ళు ఇంకోళ్ళతో ఆడాలి. ఓకేనా. ఓకే సవి అటు తిరిగిపో, స్టార్ట్ చేయి. ఎట్లా నీ సోబి దాంట్లో వెళ్తాండి. అది చూడండి గైస్, ఫస్ట్ది అయితే అది, సెకండ్ది గవలు ఎగిరిపోతున్నాయి. చూడకే, నువ్వు చూడకూడదు, అది ఎగిరిపోయి. ఓకే ఈ కావాలి సోబిది. సోబి నీది అయిపోయింది, ఆగండి. సో గైస్ ఇప్పుడు సోబి టర్న్ అనమాట. చూసుకో ఇది కూడాతో. ఓకే వెయ్యి, నువ్వు సాస్ అయ్యి. సాస్ కాదు ఇది, జామ్. పాయిజన్ జామ్ ఇయ్యి నా చూసుకుంటుంది. పడదు ఆడేసాడు కదా. ఏటా చూస్తున్నావు పిచ్చి మొహమ్మడా. ఓకే చూడండి వేసాను, తీసింది చూడండి. వేసుకో తండ్రి, ఇప్పుడు నువ్వే తండ్రి దా ఎలాగండి. ఓకే స్టార్ట్ చేయండి. తండ్రి నువ్వు సోబి దాంట్లో తినాలి, సోబి నీ దాంట్లో తినాలి. అదే నువ్వు నీ దాంట్లో తినాలి, సోబి దాంట్లో తినాలి. ఓకే స్టార్ట్ చేయండి, తినండి. ఓకే సోబికి ఒక పాయింట్ వెళ్ళింది. నువ్వు సోబి సేఫ్ అనరా, నేను చెప్పడం పెట్టరా, నువ్వు సేఫ్ అనాలరా. ఓకే ఇప్పుడు నువ్వు చూడగా రాగా, అట్ షీటింగ్. ఫస్ట్ది తచ్చిను. ఓకే నువ్వు ఏంటిది సేఫ్ కదా. నువ్వే సేఫ్. ఓకే సోబి నువ్వు పాయిజన్. సో ఇప్పుడు చోటే కదా పాయిజన్ అన్నది. సోబికి ఒకటి పోయింది పాయింట్, అదే హార్ట్ పోయింది. సేఫ్. ఓకే సోబి నువ్వు సేఫ్. పాయిజన్ తీసుకొని తిని మూసుకొని నాకు. ఓకే ఇప్పుడు సోబి నువ్వే. బాగుందా తీగుందా. సేఫ్. ఆమె వేసేద్దాం. ఓకే సోబి నువ్వు సేఫ్. ఓకే లాస్ట్ సోబి నువ్వు ఇప్పుడు నువ్వు తిను. ఓకే ఇప్పుడు ఆ రెండిట్లో ఒరే సోబి ఒకటే హార్ట్ పోయిందిరా. ఇప్పుడు సోబి సేఫే రా, అప్పుడు నీ 2 పాయిజన్ ఇప్పుడు. ఓకే గైస్ వీళ్ళైతే బాగానే ఆడారు, నాకు తెలిసినంత వరకు బాగానే ఆడారు. పాయిజన్ చూడండి, పాయిజన్ సిగరెట్స్ చూసారు కదా. ఇలాగైతే మనం ఆడతాం. ఇప్పుడు నెక్స్ట్ నేను వెళ్ళబోతున్నాను, సేవ్ అయింది కాబట్టి. కానీ నీకు ఎక్కువ హార్ట్స్ కాబట్టి సేవ్ అయింది. సో గైస్ అయితే వచ్చాం. ఎటు అయింది సోబికి ముక్కులకి వెళ్ళిపోయింది గైస్. ఏ ముక్కులకి వెళ్ళిపోతుంది చూడండి ఇలాగా. ఎలా తెలుస్తుంది ముక్కులకి వెళ్ళిపోయింది. వాటర్ తీసుకురావని తప్పం కదా కిందకి వెళ్ళి చెప్పట్లే. ఇలా యాక్చువల్లీ అడగదు మళ్ళీ ముక్కులకి వెళ్ళిపోయింది గాయస్. ఓకే అచ్చడి తిరుగు. ఓకే అచ్చడి తిరిగి ఇప్పుడు ఇది ఎలా చూపించండి. అయిపోయింది. సారీ
Okay, this one is poison. Poison. Nice. It is poison, guys. సో మీరు చూసావు నీకు మూతి పగిలిపోతుంది అంటే అది పాయిజన్ గైస్ సో పాయిజన్ ఇది నిన్నట్టుతోరా అది పెట్టలేదు, అది బాగాలేదు చేసి పెట్టలేదు. ఓకే ఓకే ఇప్పుడు సోబి అట్టలి పరుపు తిరుగుతున్నాను. సోబి నువ్వు ఇందులో 1 minute. సో గైస్ ఇది ఇచ్చేస్తుంది జరుగుతుంది. సో గైస్ కావాలి గైస్ అవి నాకు భలేగా ఆడుతుందిరా, చాలా ఈజీగా ఆడుతుంది. నీకు అదే తగ్గించుకో. ఈ ప్లేస్లో పాయిజన్ పాయిజన్ పెట్టుకుంటాను అది అంటే పాయిజన్ ఎంత చూసినట్టయితే మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఓకే తిరగచ్చు. ఫస్ట్ నాకు తినాలి. కూర్చో సువి. సేఫ్ సేఫ్ బాటిల్ దియే. సారీ గైస్ నీకేం ఇచ్చేయాలి చూపించరా సేఫ్. ఓకే నాకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. సేఫ్ వాయిస్ సేఫ్ సేఫ్ పాయిజన్. ఓకే తీసుకుంటా పాయిజన్ ఎలా ఉంది సేఫ్. మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు. కనెక్టెడ్ మమ్మల్ని ఫోకస్ చేయరా. ఓకే గైస్ వీళ్ళు సేఫ్ అంటున్నారు, గుడ్ అంటున్నారు. పాయిజన్ అండ్ గైస్ జామ్ పడిపోయింది. yes guys, oh that poison guys, poison you don't hard for it so guys okay nak kita baca dulu safe okay safe oh so abhi kinne pe round safe ఓకే సార్ నాకు తెలిసి 2 పాయిజన్స్ కాదు. 2 పాయిజన్స్ పోన్లే. పాయిజన్ సేఫ్ ఇద్దరు ఒక హార్ట్తో సేవ్ అయిపోయాం. అంటే ఇద్దరు గెల్లట్టే. రామా బాబు నాకు 2 పాయిజన్స్ అని తెలుసు. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నీకు కనిపిస్తుంది కదా. కనిపించడం కాదు గైస్, ఎందుకంటే ఆల్రెడీ నేను చూసే కదా తిన్నాను. ఇక్కడ ఈ 2 పాయింట్స్ అని చెప్తే కదా తిన్నాను. దట్ మీన్స్ నాకు 2 హార్ట్స్ ఉన్నట్టే. సోబియే అవుట్. సో గైస్ 2 గేమ్లో సోబియా అయితే అవుట్ అయ్యింది. ఇంకా ఉన్నాయి కాబట్టి మనం ఇంకో రౌండ్ చేద్దాం. అది ఆసాస్గా తీసండి. ఓకే ఇంకో రౌండ్ అయితే స్టార్ట్ చేద్దాం. కమాన్. ఎందుకంటే దూరం వెళ్ళిపోతుందా దగ్గర. సో గైస్ ఓడిపోయినోడికి పనిష్మెంట్ ఏంటంటే సాస్ గైస్. అందులో వచ్చిన సాస్ అయితే తింటారు. ఇద్దరికి తినబోతున్నారు, అది మాత్రం కట్టుకోండి. ఎందుకంటే ఇద్దరు ఓడిపోతున్నారు కాబట్టి. ఇప్పుడు ఈ రౌండ్లో ఎవరు ఓడిపోతే అది తింటారు. సో గైస్ అరే సాస్ లేదురా. ఉందిరా లేదు ఇంకోటి ఉండాలి కదా. ఉందండి జవుడు ఉంది. ఏటా ఇది ఎలా అయిపోతుంది. సో గైస్ చేద్దాం. నా వ్యక్తిది ఒరే ఏంటి ఎలా పెట్టింది. నా దాంట్లో నా దాంట్లో సరే గైస్ నాకు నచ్చుకుంది. ఏడో సూత్రం
ఇదైతే అసలు తెలియదు గైస్. So guys, it's okay guys. Taye. హాయ్ ఓకే Adi sauce. Achhe ana down uttukondi. తెలిసిపోతుంది నాకు. ఓకే రా. ఏది ఎత్తుకో. ఆహా ఓహో నాకు ఏంటంటే ఇంకా ఏం సాస్ ఓరే అస్సలు తెలిసిపోతాయి అసలు ఎలాంటి వేస్తాము. ఓకే ఇప్పుడు అస్సలు తెలియదు. లైట్ తీసుకో. వీడియో వచ్చేసి ఎలాగ నాకు ఓకే ఏంటా చిన్న చిన్న పెడుతున్నాను. సరే నీ మంచిది ఎడ లింగి కట్టుకొస్తాడు ఓకే ఎడ ఇస్తున్నాడా ఉత్తుపడరా కొంటరా అదే ఏం చేస్తున్నావు? బాబు ఏట డాన్స్ చేస్తున్నావు లింగి ఎట్టుకుని ఊడిపోగలరా జిమ్మ చిక్క ఏట కథ పెట్టుకొని చూస్తున్నాడు తీరా వీడియో నేను చేస్తే ఆడే సాయం చేస్తాడు ఓకే మెచ్చిక్క రైస్ వస్తుంది గైస్ ఇప్పుడైతే ఛాలెంజ్ చేసుకుంటున్నారు ఇద్దరునా. ఓకే రెడీ 1 2 3 స్టార్ట్. నువ్వు boom What bang guys? wow Save for bomb. ఉందా Hey, juice అత్తనాడు ఇడు. So guys, cheating and juice. So guys, drink కొట్టేస్తామా? తీసా నాకు స్టాక్ తిన్నాను. నాకు స్టాక్ తినేసాను మర్చిపోయి. కాయ ఇద్దరు సమానం మరి ఇక నేను వంట కోరుకో దా రూబు నువ్వు కలిసిలా గిట్టారా సేఫ్ అది కావాలంటే అట్లా ఏరియా సేఫ్ ఎక్కడ ఉంది ఎట్లా అందులోనే బూమ్. సేఫ్ నువ్వు ఎందుకు తినేస్తున్నావు అప్పుడు నువ్వు ఆటలు ఎగిరిపోయాయి దట్ మీన్స్ ఐఎమ్ ద విన్నర్ ఆఫ్ దిస్ ఛాలెంజ్ తినేస్తున్నాడు 3 ఆటలు కూడా ఎగిరిపోయాయి ఓకే గైస్ మనం అయితే విన్ అయిపోయాం రే ఏంటి గైస్ మరి ఎంత కుత్తలా ఉన్నారు ఇద్దరు బాబు నాకు శాసనం నాకు జామ్ అంటే ముందు తీసుకో. జామ్ తర్వాత సేవ్ చేసుకో ఫస్ట్ వచ్చుతానమ్మా సాస్ అరే చేస్తున్నావే అలా శోభి Guys, నాకు అలాగ సింపుల్ గాయస్ నేను ఇవన్నీ ఇప్పుడు చేస్తుంది ఫస్ట్ తిను ఫస్ట్ వెళ్తాండ్రు నువ్వే ఫస్ట్ తినాలి పాయిజన్ అయిపోయింది దా ఇంకో ఛాలెంజ్ ఉందా గాయస్ నేను అయిపోయింది ఇంకో తీసుకోలే సేవ్ ఇప్పుడు నువ్వు మూసుకొని తినేస్తున్నావు కదా మన సాసు అరే ఇప్పుడు నువ్వు తినరా సాస్ జాము జామ్ కూడా తినాలి జామ్ తినాలి జామ్ కూడా తినాలి తినే ఆనే జామ్ కూడా తినాలా ఒరే జామ్ కూడా తినవేట్రా మూసుకొని నోట్లు వేసుకో అట్లా జామ్ కూడా తినాలా జామ్ అక్కర్లే ఇక నీకు నోట్ చదివేందామని సో గైస్ చూసారు కదా ఈ పాయిజన్ చిప్ గేమ్
పోయిన ఏళ్ళకి వెళ్ళి మాట్లాడుకుందాం ఫోన్ కూడా సాస్ వేద్దాం రా. నెక్స్ట్ స్వీట్ దాంట్లో సాస్ వేద్దాం స్వీట్ దాంట్లో సాస్ వేస్తాం అనుకో ఎవరు తనలేడు ఉంటాం అరే నా దగ్గర 10 రూపీస్ ఉంది. ఇప్పుడు వద్దులే సో గైస్ దాట్స్ ఇట్ గైస్ ఐ సీ యూ నెక్స్ట్ వన్ ఈ వీడియోకి అయితే మనమే విన్నర్ ఓకేనా తమిళ ఫోటో తీసుకుందాం ఓకేనా బాయ్ నెక్స్ట్ సీ యూ నెక్స్ట్ వన్